రత్నాల సిరి ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం ఒక కషాయం కాసుకుంటున్నామండి। కషాయం అయితే ఈజీ చిన్నగానే ఉంటది, కానీ దాని నుంచి వచ్చే అద్భుతమైన రిజల్ట్ తెలియజేసుకుంటూ దానికి ఒక ఫిజియోథెరపీ లాగా చిన్న ఎక్సర్సైజ్ చెప్తాము। ఈ రోజు వచ్చేసి మనము వాత రక్తము, వాతంతో కాళ్ళు చేతులు నొప్పి, ఈ షోల్డర్స్ లేగకపోవటం, ఫ్రోజన్ పెయిన్ అంటారు కదా, అలాంటి ఇంతవరకే లేగలేకపోవటము, మోకాళ్ళల్లో నొప్పులు, వాత రక్తము, వాతం వల్ల ఒళ్ళంతా వేడిగా ఉండటము, ఇలాంటివి। ఇది వచ్చేసి సొంటి అండి। సొంటి అని అంటే అందరూ చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, కానీ సొంటి అంటే బాగా ముదిరిన అల్లాన్ని తీసుకొచ్చేసి సున్నపు నీటిలో నానబెట్టి బయట ఎండబెట్టి మళ్ళా నానబెట్టి ఎండబెట్టి అట్లా చేస్తారు। అంటే మనం ఉప్పు మిరపకాయలు చేసుకుంటాం చూడండి, అలాగా మా పెద్దవాళ్ళు అయితే సున్నపు నీటితోనే చేస్తారు। కాబట్టి ఆ శొంఠి మీకు కావాలి అంటే పౌడర్ రూపంలోనూ ఉంటుంది, మీకు కావాలంటే ఇలా శొంఠి కొమ్ములు కూడా తెచ్చుకొని పచ్చాగా దంచుకొని నీళ్ళల్లో వేసుకోవాలి। నేనైతే అంతే వేస్తున్నాను, నీళ్ళల్లో వేసుకోవాలి। సిమ్లోనే పెట్టేసి ఒక 20 నిమిషాలు బాగా మరిగించాలి శొంఠి కొమ్ము అయితే। అదే శొంఠి పౌడర్ అయితే బాగా మరిగిన నీటిలో ఒక హాఫ్ స్పూన్ శొంఠి పౌడర్ వేసేసుకొని అలాగా మీరు మరిగే నీళ్ళని ఆపేసి శొంఠి పౌడర్ వేసేసి మూత పెట్టేసేయచ్చు అన్నమాట। మరి ఇది కాగి ఇది మరిగేలోపు ఈలోపు మనము ఈ షోల్డర్ పెయిన్స్, వాతం వల్ల వచ్చిన పెయిన్స్, ఫ్రోజన్ పెయిన్స్, ఇదేంటంటే ఇంతకంటే ఎత్తలేం। సేమ్ నా ప్రాబ్లం కూడా అదే ఈ మధ్యకాలం దాకా। ఇప్పుడైతే బాగా ఎత్తుతున్నాను, అస్సలు ఎత్తలేకపోయేదాన్ని అన్నమాట। ఇంతవరకే పెయిన్, ఇలా చేయబెట్టి కూడా ఎత్తి తింటే మన లోపల ఆ బోను 100 రకాలుగా పగిలిపోయిందేమో అనిపించే అంత బాధతో నేను చాలా సఫర్ అయ్యాను। నేను చాలా బాగా కోలుకున్నాను నేను చేసి, అందుకని ఈ రోజు మీకు కూడా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను। మరి ఎక్సర్సైజ్ తెలుసుకుందామా? ఇలా ఉంది కదండి, ఒక గోడ దగ్గర ఇలా నుంచోండి, కొంచెం దగ్గరగానే నుంచోండి, చేతులు ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ గోడ మీదకి మనకి ఏ హ్యాండ్ అయితే పెయిన్ వస్తుందో ఆ హ్యాండ్ని ఇలా అనుకుంటూ ఇలా మెల్లగా ఇలా ఎంత ఎత్తు లేస్తుందో అంత ఎత్తుగా తీసుకెళ్ళండి। పెయిన్ అయితే బాగా ఉంటుందండి, ఒకటేసారి ట్రై చేయొద్దు, మెల్లగా ట్రై చేయండి। చాలా బాగా పెయిన్ ఉంటుంది ఫస్ట్ టైం। ఆ తర్వాత మళ్ళా మనం కింద నుంచి పైకి ఎలా తీసుకెళ్ళామో పై నుంచి కిందకు కూడా అలానే ఇలా వచ్చేసి ఇలా స్ట్రైట్ గా ఇలా చేయించుకోవాలి। ఇట్లా చేయండి। ఇది ఒక చేతికే కదా, మరి 2 చేతులకి మంచిగా మీకు తగ్గాలి అని అంటే ఇలా చేతులు పైకెత్తండి, పైకెత్తి ఇట్లా ముందు స్టార్టింగ్ 5 సెట్స్ చేయండి। ఆ తర్వాత ఇలా పెట్టి ఇలా చేయండి। దీనివల్ల సాగిపోయిన బ్రెస్ట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా ఈ షోల్డర్ పెయిన్ అనేది, ఈ ఫ్రోజన్ పెయిన్ అనేది కూడా తగ్గిపోయింది। ఇక స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు రిలాక్స్ గా ఉంటది అన్నమాట। ఇలాంటివి ఈ 2 చేయండి, తప్పకుండా చేయండి, రోజు చేయండి। 5 సెట్స్ పెంచుకుంటూ 10 టైమ్స్ దాకా, ఇలా ఒక 10 టైమ్స్, ఇలా ఒక 10 టైమ్స్। ఇప్పుడు మనం చెప్పినవి పైనుంచి కిందకి ఇది ఇలాగా అలా చేయండి। నేను ఫస్ట్ లో ఏంటంటే 100 ఇంజెక్షన్స్ చేయించుకున్నానండి। అందరిలాగా నార్మల్ గా ఈ ఆయుర్వేదం నేర్చుకోకముందు అందరికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో నాకు కూడా అంతే నాలెడ్జ్ ఉంది। నేను చిన్నప్పటి నుంచి నా పిల్లలు పుట్టి పెరిగి పెద్ద దాకా కూడా నేను 35 కేజెసే ఉండేదాన్ని। ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నా ప్రాబ్లం ఏంటో ఎవ్వరూ సాల్వ్ చేయలేకపోయారు। మా చిన్న పాప పుట్టిన 2 days కి ఆపరేషన్ చేసేటప్పుడు నాకు డాక్టర్ గారు చెప్పారు, కడుపులో పేగుల్లో అబ్డామిన్ టీబీ ఉంది అని। 3 నెలలు అంటే రోజు ఒక ఇంజెక్షన్ చొప్పున 100 ఇంజెక్షన్స్ చేయించుకున్నాను ఈ జబ్బలకి। మళ్ళా బ్లడ్ లేదని బ్లడ్ ఎక్కించాలి అని అంటే మా పెద్దవాళ్ళు ఊరుకోక బ్లడ్ వద్దు, బ్లడ్ పట్టడానికి ఇంజెక్షన్స్ ఉంటే చేయించుకోమంటే 5 రోజులకు ఒకసారి పిల్లల్ని కడుపుతో ఉన్నప్పుడు ఈ తుంటులకి చేయించుకున్నాను। ఇక ఇలాంటి బాధపడ్డ ప్రతి ఒక్క తల్లికి తెలిసిద్ది ఆ నరకం ఏంటో। ఇప్పుడు అలాంటివి లేకుండా మీ అందరికీ ఇంత నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నానంటే చిన్న వర్కౌట్స్, అదిగోండి మనం తాగే కషాయం లాంటి। మరి ఈ కషాయం తాగితే ఎలాంటి ఉపయోగాలు కూడా తెలుసుకుందాం।
ఇలా మరుగుతున్న ఈ సొంటి నీళ్ళల్లో మనము 1 స్పూను ఆవదం వేసుకోవాలి. ఇది నైట్ టైం తాగాలండి, పరగడుపును కాదు, నైట్ టైం తాగాలి. ఇది ఎలాంటి వాళ్ళకంటే ఈ ఆవదం కూడా చూడండి తేనె కంటే తిక్కుగా ఉండిద్ది. అందుకని వేడి నీళ్లతో కలిపినప్పుడు మనం తాగగలిగే కన్సిస్టెన్సీ వచ్చిద్ది అన్నమాట. అందుకని వేడి నీళ్లతో కలుపుకొని గోరువెచ్చగా అయ్యాక రాత్రిపూట అన్నము అన్ని తిని పొనుకున్నాక మనం దీన్ని తాగాలి. కొంచెం మూత పెట్టేసేస్తాను. ఇది రాత్రిపూట తాగాలి. సొంటి కాదండి, సొంటి పౌడర్ వేసుకుంటే మీకు ఇంకా బాగా ఎఫెక్టివ్ గా పనిచేసిద్ది. ప్రస్తుతం నా దగ్గర నేనే తాగేశాను సొంటి, అందుకని సొంటి కొమ్ములు ఉన్నాయి కాబట్టి వీడియో కోసం నేను ఇలా చేశాను. దీనికి ఒక మూత పెట్టేసి చల్లగా అయిపోయాక ఇలాగా గ్లాసులో పోసుకొని, ఈ సొంటి కొమ్ములు ఏమీ రావద్దు, ఇలా గ్లాసులో పోసుకొని నేను చక్కగా తాగొచ్చు. ఇది తాగుతున్న వల్ల వచ్చే రిజల్ట్ మనం చేసే ఆ వర్కౌట్స్ వల్ల 100% అందరిలాగా పని చేసుకోగలుగుతాం. మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. వాత రక్తము, కొంతమందికి బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చిద్ది, అంటే పూర్తిగా అన్ని పడిపోవు గాని అవయవాలు బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చి చేతులు లేవలేకపోవటం, నిస్సత్తుగా ఉండటం, ఇలాంటి అంటే నర్వ్స్ లో బ్లడ్ క్లాట్ అవిద్ది అన్నమాట. ఆ క్లాట్స్ కూడా తగ్గించే కెపాసిటీ ఇది ఉండి వాతము ఫ్రీ మోషన్ అవ్వకపోయినా వాతం వచ్చిద్ది. అలాంటి వాతాలను కూడా తగ్గించిద్ది అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటివి చేసుకొని మీ ఆరోగ్యం ఎలా కుదుటపడింది అని కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. వీడియోస్ అయితే చూసి మెసేజ్లు పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, కానీ కాల్స్ చేయొద్దండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏ డౌట్ అయినా క్లియర్ గా క్లారిటీ ఇస్తాం. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.